మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజే బండి తీశాను. ఈ ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వక ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశానని చెప్పాను కదా. అక్కడ చేసి అలవాటు అయిపోయిందనమాట. ప్రతిరోజు లోడ్ పట్టుకెళ్ళడం ఇలా అలవాటు అయిపోవడం బట్టి ఖాళీగా ఉండాలనిపించట్లేదు. ఇక్కడ ఈ ప్లాంట్ ఇంకా తయారవ్వలేదు. కొంచెం సమయం పడుతుంది. బహుశా ఈ నెల ఆఖరికల్లా స్టార్ట్ అయిపోవచ్చని నా నమ్మకం. ఒక పక్క ఇన్స్టలేషన్, ఇంకొక పక్క సిమెంట్ పనులు అవుతున్నాయి. అంటే మన బండికి ఫ్లోరింగ్ కరెక్ట్గా లేదనమాట లోడింగ్ పాయింట్ దగ్గర. అందుకని కొంచెం ఫ్లోరింగ్ చేయించడానికని మన సిమెంట్ ఇటుకలు కొంచెం అవసరం అయితే బండి అక్కడ తీసుకెళ్ళవలసి వచ్చింది. ఒక 50 ఇటుకల కోసం బండి తీసామన్నమాట. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. బండి లోడింగ్ వేసుకొని ఎప్పుడు వెళ్తామా పైకి అని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. గత వీడియోలో తెలియజేశాను డిస్ట్రిబ్యూటర్లు కావాలి మనకి అని. కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా నాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇక్కడనే కాదు, కొంచెం లాగైనా పర్లేదు ఆలోచిస్తాం. ప్రస్తుతానికి మాకు ఈ 3 జిల్లాల నుంచి కూడా మాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి చేసుకోవాలనుకుంటుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ కదా. ఆల్కలైన్ వాటర్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. మంచి ఆల్కలైన్ వాటర్, మంచి క్వాలిటీ కాబట్టి ఎవరు చేసుకున్నా సరే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇచ్చి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడదాం. బెస్ట్ ప్రైజ్కే ఇద్దాం. బెస్ట్ ప్రైజ్కే ఇస్తానని చెప్పి సార్ చెప్పారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు మాకు కావాలి. అలాగే మా సైడ్ ఇప్పుడు లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. గ్రీనరీ, మంచి లొకేషన్ అనమాట. మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. అలా చూడండి, మంచి లొకేషన్, చాలా బాగుంటుంది అనమాట. గత 2-3 రోజులుగా కొంచెం వర్షం పడింది. ఈరోజు కూడా పడే అవకాశం కనిపించింది, కానీ వచ్చినట్టే వచ్చి ఎటు వెళ్ళిపోయింది తెలియదు వర్షం. చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడండి ఎంత బాగుందో లొకేషన్. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు అందాలు తెలియవు, కానీ పల్లెటూరుని అందంగా చూస్తే ఖచ్చితంగా అందంగా కనబడుతుంది. చాలా బాగుంటుంది. అలాగే మా సైడ్ భూముల రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు సెంటు 1,50,000 ఉండేది రోడ్డు సైడ్ అయితే. లోపలికైతే 70,000, 80,000, లక్ష లోపే ఉండేది. కానీ ఇప్పుడు ఇదే భూములు 10 లక్షలు, 7 లక్షలు ఇలా పెరుగుకుంటూ పోయింది, కానీ తగ్గట్లేదు. కారణం ఏంటంటే గూగుల్ రావడం వల్ల మా సైడ్ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మొత్తానికి లోడింగు 50 ఇటుకలు వేసుకున్నాం. లోడు వేసుకొని ఫ్యాక్టరీ కింద వెళ్ళిపోవడం జరిగింది. ఈ మనిషి వేస్తున్నాడు కదా కింద నుండి, ఆ మనిషి 30 రూపాయలు తీసుకున్నాడు వేయడానికి 50 ఇటుకలు. పైన ఉన్న మనిషి మా మనిషి. మీరందరూ లైక్ చేసి సపోర్ట్ చేసి కొంచెం ఆదరించండి.